హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మా ఇంట్లో వినాయక చవితి డెకరేషన్ ఎలా చేశానో చూపించబోతున్నాను. చూడండి, నేను ఇక్కడ చేశాను కదా, కర్టన్స్ లాగా కట్టేసి, అలాగే డైనింగ్ టేబుల్ మీద సేమ్ కర్టెన్ వేసి ఇలా చేసుకుంటే యూనిఫామ్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సింపుల్ టెక్నిక్ అండి ఇది. అలాగే కర్టెన్లో వేసి ఆ కర్టన్కి రెండు వైపులా ఇలాగా పువ్వులు మాలలు డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ బంతి పూలు చామంతి పూలతో కిందని కూడా మనం ఈ డైనింగ్ టేబుల్ మీద కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేను డెకరేషన్కి మోస్ట్లీ బంతి పూలు చామంతి పువ్వు యూజ్ చేశాను. అలాగే దేవుడికి మాల కోసం మల్లెపూలు మాల నేను స్వయంగా ప్రిపేర్ చేసి వేశాను. సో సింపుల్ డెకరేషన్ అయితే చేశాను. ఇలాంటి సింపుల్ డెకరేషన్ ఎవరైనా సరే చేయొచ్చు ఈజీగా, చాలా తక్కువ టైంలో. నేను సింపుల్ డెకరేషన్ అయితే చేస్తున్నాను, ఎవరైనా ఈజీగా చేసుకునే డెకరేషన్. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను. సో ఇలా అయిపోయిన తర్వాత వినాయకుడిని నేను మా ఇంట్లో ఉన్న ఒక పెద్ద ఫోటోని పెడుతున్నాను. తర్వాత చిన్న విగ్రహం. ఆల్రెడీ ఈ విగ్రహాన్ని నేను చూపించాను వీడియోలోని, నిన్న చూపించాను. మనం పత్రితో పసుపు కుంకుమతో పూజ చేయడానికి కిందని మట్టి వినాయకుడిని పసుపు వినాయకుడిని అరేంజ్ చేశాను. సో ఇలా అరేంజ్ చేసిన తర్వాత నా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడైతే మంచి లుక్ వచ్చింది. మనం డెకరేషన్ చేసే టైంలో పిల్లల హెల్ప్ తీసుకుంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. వాళ్ళు వినాయక చవితి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో చిన్న చిన్న డెకరేషన్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే థమ్స్ అప్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.